చెడుని చెవులో చెప్పు మంచిని అరిచి చెప్పని జగన్ టైంలో చెడుని అరిచి చెప్పారు, మంచిని చెవులో చెప్పారు. ఇప్పుడు మంచిని చెవులో చెప్తున్నారు, మంచిని అరిచి చెప్తున్నారు, చెడుని చెవులో చెప్తున్నారు. వాస్తవంగా మూలధనమే అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పోర్టు కడుతున్నారు, దానికోసం డబ్బులు పెట్టామనుకోండి, దాని మీద రాబోయే 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు ఆదాయం వస్తుంది. దాన్ని మూలధనం వేయమంటారు. మామూలు వ్యయం వేరు, మూలధనం వ్యయం వేరు. ఇది జగన్ టైంలో తక్కువ ఖర్చు పెట్టారంటూ స్టోరీలు రాసుకొచ్చారు అప్పట్లో ఈనాడు. ఇప్పుడు రివర్స్ సాక్షి రాసుకొచ్చింది ఈ ఏడాదిలో వీళ్ళు చేసింది ఏంటి అన్నటువంటిది. ఎస్బీఐ నివేదిక, ఇదేదో సాక్షి వాడు సరదాగా రాసుకొచ్చినటువంటి అంశం కాదు, చాలా కీ పాయింట్స్కి సంబంధించినటువంటి అంశం. ఏదైతే ఇంతలో ఎంత తేడా అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ మూలధన వ్యయంకి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో 9 నెలల్లో కేవలం 27% మూలధన వ్యయం ఖర్చు చేసింది. 24-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో అతి తక్కువగా మూలధన వ్యయం ఖర్చు చేసిన 19 రాష్ట్రాల్లో అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది అన్నటువంటి పాయింట్ ఇక్కడ రైజ్ చేసుకొచ్చారు. బడ్జెట్ కేటాయింపులో మూలధన వ్యయంకి సంబంధించి ఖర్చు 62%, పారిశ్రామిక వృద్ధి వచ్చేటప్పటికి అప్పట్లో 2023-24లో 7.42% అంటే ఇప్పుడు 6.71% పడిపోయింది. అదే సమయంలో వైఎస్ జగన్ హయాంలో మూలధన వ్యయంకి వచ్చేటప్పటికి 62% ఖర్చు అయితే ఇప్పుడు 27% మాత్రమే ఖర్చు అయింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.